మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీటిని తొలగించండి, దీని పవిత్రతను కాపాడండి. అంబేద్కర్ భవన్ యొక్క అంబేద్కర్ విగ్రహం యొక్క పవిత్రతని మీరు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈనాడు మరి ప్రజలందరూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని వక్రీకరించారని చెప్పి మరి ఒక్క భాషలు చెప్తున్నారు ఆయన. ఇది చాలా మరి నిరసించదగిన విషయం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ నిర్మాతని అగౌరవపరిచినప్పుడు మీకు కూడా బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. మీరు కూడా వెంటనే ఖండించండి, అమిత్ షాని ఖండించండి. లేని పక్షంలో మీరు కూడా దీనికి బాధ్యులు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా బీజేపీ చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను సపోర్ట్ చేస్తుందో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీ ప్రయత్నాలు